దెందులూరులో మరోసారి ఎమ్మెల్యే చింతమనేని వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వర్గాల మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న రాత్రి సీతారామపురంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. అదే పెళ్లికి మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా వెళ్లారు. అయితే ఈ వేడుకలో కారు పార్కింగ్ దగ్గర వివాదం చెలరేగింది. చింతమనేని ప్రభాకర్ కారు దగ్గరే మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కారు పార్క్ చేశాడు ఆయన డ్రైవర్. దీంతో తన కారు అడ్డుగా ఎందుకు పెట్టారంటూ అబ్బాయి చౌదరి కారు డ్రైవర్ ని బండబూతులు తిట్టారు చింతమనేని ప్రభాకర్. చింతమనేని ప్రభాకర్ తీరుపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్బాయి చౌదరి అనుచరులను కొట్టి ఫోన్లు లాక్కున్నట్లు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చింతమనేనిపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్బాయి చౌదరికి మద్దతుగా పేర్ని నాని ఏలూరు బయలుదేరారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మరింత సమాచారం మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, పేర్ని నాని ఏకంగా ఏలూరు బయలుదేరారంటే ఈ వివాదం ఎంతవరకు వెళ్ళింది? వాళ్ళిద్దరూ అంటే ఇద్దరు ఒకే ప్లేస్ కి ఎందుకు వెళ్లారు? అంటే గత కొంతకాలంగా అయితే దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి వర్సెస్ చింతమనేని ప్రభాకర్గా కొంత వివాదం నడుస్తుంది. కొల్లేరులో ఉన్నటువంటి చేపల చెరువులకు సంబంధించినటువంటి లీజు వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అబ్బాయి చౌదరి నివాసం దగ్గర, కొండలరావుపాలెం నివాసం దగ్గర కొల్లేరుకు సంబంధించిన గ్రామస్తులందరూ కూడా నిరసన దీక్షలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా లండన్లో ఉన్నటువంటి అబ్బాయి చౌదరి 4 రోజుల క్రితమే దెందులూరు వచ్చారు. దెందులూరు వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు లేదా వివాహ వేడుకల్లో కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి ఒకే వివాహ వేడుకకు అబ్బాయి చౌదరి అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ వెళ్ళడం జరిగింది. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత మనకి విజువల్లో చూస్తున్నట్టుగా విజువల్లో కనపడుతున్నట్లుగా కూడా వెనక వైపు నుంచి చింతమనేని ప్రభాకర్ కాన్వాయ్ వస్తుంది. అదేవిధంగా ముందు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కారు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ కారు తాను వెళ్ళేటటువంటి వాహనాలకు అడ్డంగా పెట్టారు. అది ఉద్దేశపూర్వకంగా పెట్టారు, కావాలని పెట్టారు. ఎందుకు పెట్టారంటూ కూడా చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్ పైన చాలా పెద్ద ఎత్తున కూడా దుర్భాషలాడిన సందర్భం అయితే మనం గమనించవచ్చు. అదే సందర్భంలో అబ్బాయి చౌదరి అయితే కారుకు దూరంగా వేరే గుడివాడకు సంబంధించినటువంటి మరో ప్రజాప్రతినిధి దగ్గర ఉన్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఒకరిపైన ఒకరు తోసుకున్నారు. ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చిత్రీకరిస్తున్నటువంటి ఆ సెల్ ఫోన్లు కూడా ఆయన టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు లాగేసుకోవడంతో వాటి సెల్ ఫోన్ల గురించి కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా మాట జరిగిన పరిస్థితి. ఆ తర్వాత ఎవరికి వారు వెళ్ళిపోవడం జరిగింది. రాత్రి అబ్బాయి చౌదరి తన అనుచరులతోటి వైసీపీ కార్యాలయానికి, ఏలూరులో ఉన్న వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా వైసీపీ కార్యకర్తలందరూ కూడా అబ్బాయి చౌదరికి మద్దతుగా రావడం జరిగింది. అయితే రాత్రి జరిగిన ఘటన ఉద్దేశపూర్వకంగా అంటే తమ దారిన తాము వెళ్తుంటే ఇట్లా కావాలని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కావచ్చు, తమల్ని అడ్డుకున్నారని చెప్పేసి వైసీపీ వాదిస్తుంది. అయితే ఉద్దేశపూర్వకంగానే నా కాన్వాయ్కి అడ్డం పెట్టారని చెప్పేసి టీడీపీ నుంచి అయితే వాదన వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్ రవి, సో పార్కింగ్ విషయంలో జరిగిన ఒక చిన్న గొడవ చిలికి గాలివానగా మారడంతో అబ్బాయి చౌదరి చింతమనేని ప్రభాకర్ వర్గీయుల మధ్య ఇలా గొడవకి దారితీసింది.